వశీకరణ హోమం జరిపించారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో భాగీరథి. ఏంటి వశీకరణం? గ్రాని ఆరోగ్యం సరిగా లేదని గ్రహశాంతి హోమం చేయించాం. పూర్ణాహుతి గ్రానితో చేయిద్దామని అమ్మని గ్రానిని తీసుకురమ్మని చెప్పాం, తీసుకొచ్చింది. నాకు చెప్పొచ్చు కదా. కరెక్ట్ ప్రశ్న అడిగావమ్మమ్మ. నిజంగా నీ మేలు కోరి నీ ఆరోగ్యం బాగుండాలనే అయితే నీకు చెప్పొచ్చు కదా, అందరూ కలిసి రావచ్చు కదా. ఈవిడ గారు బైరాగులతో మృత్యుంజయ జపమని ఇంటికి సన్యాసుల్ని పిలిపించింది. అలాంటిది నీకు చెప్పకుండా రహస్యంగా ఈ హోమం ఏంటి? వీరు మాత్రమే రావడం ఏంటి? నేను లేనప్పుడు చూసి నిన్ను మత్తులో పడేసి అత్తయ్య గారు ఎత్తుకు రావడం ఏంటి? చెప్పండి, అది అడిగేదానికి సమాధానం చెప్పండి. దొంగతనంగా హోమం చేయాల్సిన కర్మేమిటి? ఇలా మత్తిచ్చి నన్ను ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? మెలకుగా ఉంటే వశీకరణం అని నీకు అర్థమవుతుందిగా మంగా. నువ్వు ఆగుతావా గంగా భాగీరథి? వశీకరణాలు వాజీకరణాలు అనే మాటలు మేము ఇంతవరకు విననే లేదు. ఎవరికి రాని అలాంటి మాటలు నీ నోటి వెంట వచ్చినాయి అంటే మీరే అలాంటిదేమన్నా చేసుండాలి, లేదా చేస్తూనైనా ఉండాలి. లేకపోతే దీనికి ఇలా కాపలా కాయాల్సిన పనేంటి? పరుగులు తీస్తూ వచ్చి గుడిదాకా తెచ్చిన మంగను మీరు తప్పించడం ఏమిటి? అంటే హోమం సాఫీగా సాగొద్దని, పూర్ణాహుతి అది చెయ్యొద్దనేగా మీ ఉద్దేశం? అబ్బో, జడ్జి తాతయ్య లా ప్రకారం చాలా గొప్పగా మాట్లాడారు. చెప్ప పెట్టకుండా చాటుగా చేసే హోమాలని, దాని అర్థాన్ని గొప్పగా మార్చి మా మీద రివర్స్ ప్లే చేస్తున్నారా? నిజాయితీ గల పనే అయితే రహస్యం ఎందుకు అని అంటున్నా. చెప్పండి. ఏంటి చెప్పేది? కాని పనులు, చేయకూడని పనులు, అది అసహించుకున్న పనులే అది చేస్తుంది. పరీక్ష చేయిద్దామన్న డాక్టర్ని పిలిస్తే పిచ్చి నయం చేయడానికి వచ్చిన డాక్టర్కే పిచ్చెక్కేలా చేసింది. అందుకే చెప్పా పెట్టకుండా దాని పేరు మీద గ్రహశాంతి హోమం చేసి కనీసం చివర్లో పూర్ణాహుతైనా దాని చేత చేయిద్దామని తీసుకొచ్చాం. అది తప్ప? తప్ప అని సవాల్ విసురుతున్నారా? సవాల్ ఖచ్చితంగా తప్పే. నాకు పిచ్చి అంటే కట్టి మూలన కూర్చోబెట్టాలని ఎవడో తలకు మాసిన డాక్టర్ని పరీక్షల కోసం తీసుకొస్తే దాన్ని పంపించక ఏం చేస్తారు? ఏ సీత, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినా ఫుల్ చెక్ పవర్ నీకు రాలేదని నన్ను వశపరుచుకొని ఏదో సాధిద్దామని ఈ మాత్రం దానికి వీళ్ళందరినీ గంగిరెద్దులు చేస్తావా? అయ్యో, వీళ్ళకేం తెలియదమ్మమ్మ గారు, మీరు ఎందుకిలా మారారా అని. ఎవరి పాపిష్టి కళ్ళో కుళ్ళో మీ మీద పడి మీరిలా తయారయ్యారని, లేక ఏ గ్రహదోషమో మీ తోటి ఇలాంటి పనులు చేయిస్తున్నాయో అని. నేనే గ్రహశాంతి హోమం చేయిస్తే దోషాలు తొలగిపోతాయని, పూర్వంలో మీరు అవుతారని ఏర్పాటు చేయించాను. పూర్వపు అమ్మమ్మ గారే ఈ అమ్మమ్మ గారు. ఏ మార్పు లేదు. మీరు తప్పు పడితే తప్పైపోతుందా? అయినా మీరిద్దరూ నా మనవరాళ్లేగా.
దాన్ని చెడ్డదానివి అన్నప్పుడు నేను మంచిదాన్ని అయ్యానా? హ? అదే స్వర్ణని మంచిదంటుంటే చెడ్డదాన్ని అయ్యాను. మీరు దాన్ని ప్రేమగా చూడాలని అది మంచిగా మారాలని కోరుకున్నాను, కానీ మీరు తప్పు పట్టే పనులు నేను చేస్తున్నానా? చాలే ఆపవే. నీ కోరికలేమిటో నాకు ఇప్పుడే పూర్తిగా అర్థమవుతున్నాయి. అది ఆశపోతుంది అనుకున్నాను, కానీ నువ్వు దురాశపోతువి. దాన్ని దగ్గరకు తీసుకునేసరికి నువ్వు కుళ్ళు గుమ్మడికాయవని అర్థమైపోయింది. నన్ను తప్పనంత మాత్రాన మీరు చేసింది ఒప్పైపోదు. ఏమే లక్ష్మి, నువ్వు వాళ్ళతో చేరిపోయి నన్ను నిద్రపుచ్చుతావా? బుద్ధి లేదా నీకు? అది కూడా నీ కోడలే, అది మర్చిపోతే ఎలా? నన్నింత మోసం చేసిన మీరెవ్వరూ ఇక నుంచి నా వాళ్ళు కాదు. స్వర్ణ డార్లింగ్ ఒక్కతే నా మనవరాలు. చూడండి, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు పనికిమాలిన పూజలు చేశారో మర్యాద దక్కదు. కమ్మేసిందే, నీకు పూర్తిగా మైకం కమ్మేసింది. వీళ్ళిద్దరూ కలిసి నీ బుర్ర చెడగొట్టి సీసాలోకి దించేశారు. నిజానిజాలు నువ్వే తెలుసుకుని కళ్ళు తెరిచే రోజు తప్పకుండా వస్తుంది. వస్తుంది. పెళ్ళాం కళ్ళు మూయించి తెప్పించిన వాళ్ళు మీరు అలా కాకపోతే ఇంకెలా మాట్లాడతారు? కళ్ళు మూసుకుపోయింది, మైకం కమ్మింది నాకు కాదు, మీకు. మీరంతా దాని పుట్టలో పడ్డారు. గ్రానీ, ఏం మాట్లాడుతున్నావు? మేం బుట్టలో పడ్డం ఏంటి? మేము హోమం చేయించింది నీకోసం అంటే నమ్మవేంటి గ్రానీ? నమ్మటానికి నానమ్మ పాత నానమ్మ కాదు సాకేత్. నోరు మూయిండ్రా పిచ్చి వెదవల్లారా. ఆయన గారంటున్నారుగా ఏదేమిటో తొందరలోనే తెలుస్తుందని. అప్పుడు మాట్లాడుకుందాంరా. ఎవరి మేలు కోరి ఎవరేం చేశారో, ఎవరి స్వార్థం కోసం ఏం చేశారో అప్పుడు తెలుస్తుంది. పద డార్లింగ్. పదమ్మా. రామంగా దిగింది రాణిగారు. వీళ్ళ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకోవాలి. మంగా, మన ఫ్రెండ్షిప్ మళ్ళీ ఇలా కుదిరిన సందర్భంగా నీకు ట్రీట్ ఇవ్వాలని స్వర్ణతో చెప్పా. తను సరేనంది. నువ్వు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. స్వర్ణ డార్లింగ్, మనమంతా ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆర్డర్ ప్లీజ్. హా, కాస్త ఆగు. మాయ చేస్తున్నావా భాగీరథి? అమ్మమ్మ గారిని బుట్టలో వేసుకుని స్వర్ణని వశపరుచుకుని
మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నావా? చెయ్యి చెయ్యి, నేనుండగా నీ ఆటలు సాగవు, నీ ఎత్తులు పారవు. ఓకే మేడం. ఆ సీట్ వచ్చి మన హ్యాపీనెస్ మొత్తం పాడు చేసింది. అదొచ్చి పాడు చేస్తే మన ఆనందాలు పాడైపోతాయా? దానికుళ్ళు దానికే కొడుతుంది. చాలా మారిపోయారు అమ్మమ్మ గారు. మంగా, ముఖ్యంగా నిన్నెందుకు తీసుకురమ్మన్నానంటే పేకాట గురించి నీకు ఓనమాలు తెలిసాయి. నెక్స్ట్ రేసుల గురించి తెలియాలి. పేకాటలో లక్షలు మాత్రమే వస్తాయి, రేసుల్లో కోట్లు వస్తాయి. రేసులంటే గుర్రపందేలా? ఎస్ అమ్మమ్మ, నువ్వు చాలా క్లెవర్. ఇలా చెప్పగానే అలా క్యాచ్ చేస్తావు. ఇలా చూడు, దీని పేరు అబ్దాని, దీని పేరు ఏవా, ఇది బాబీ, ఇది మెస్సీ, ఇది బగన్, ఇది బొబ్బి, ఇది హేరా, హర్రీ, జెన్నీ, జలేగా. సూపర్. వీటిలో బాబీ, బగన్, హర్రీ, హసన్, బొబ్బి నా పేరు మీద, నా మనవరాలి పేరు మీద ఉన్నాయి. మా సొంత రేసు గుర్రాలు. మళ్ళీ మనం ఫ్రెండ్స్ అయిన సందర్భంగా నీకు మా బొబ్బిని గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నాను. అందుకే పిలిచాను మంగా. ఇది 100కు పైగా రేసులు గెలిచింది, చాలా మంది దశ మార్చింది, కోటీశ్వరుల్ని చేసింది. నాకు చాలా కోట్లు సంపాదించి పెట్టింది మంగా. రేసు గుర్రాల ఖరీదు ఎంతుంటుందమ్మమ్మా? ఎందుకే? 10 కొని మనం రేస్ హార్సెస్ ఓనర్స్ అవుదామని. ఒక్క రేసు గుర్రం ₹1,00,00,000 దాకా ఉంటుంది మంగా. అయినా ముందు నేను ఒక హార్స్ గిఫ్ట్గా ఇస్తున్నానుగా, దాని ఆదాయం చూశాక మీరు కొనండి. నువ్వు చెప్తున్నావుగా, చాలు. అమ్మమ్మ, అంత ఖరీదైన దాన్ని వారు గిఫ్ట్గా ఇచ్చినా నువ్వు తీసుకోవడం బాగుంటుందా? ధర కట్టి డబ్బులు ఇచ్చేద్దాం. గిఫ్ట్కి ధర కట్టడం ఏంటి స్వర్ణ? అది ఫ్రెండ్షిప్ అనిపించుకోదు. దాని ద్వారా మేము సంపాదించినప్పుడు అది వ్యాపారమే అవుతుంది. అంతో ఇంతో పెట్టుబడి పెట్టకుండా వ్యాపారం లాభసాటి కాదు. రేపు నా పుణ్యాన, నా దానం పుణ్యాన వాళ్ళ దశ మారింది అంటే నేను అలాంటి మనిషినా మంగా? అదంతా కాదు, మీరు డబ్బులు తీసుకోవాల్సిందే. గుర్రాలని గాడిదల్ని అంటకట్టి గుల్ల చేయాలని చూస్తున్నారా? చెప్తాం మీ సంగతి. మేడం, ఆర్డర్ ప్లీజ్. ఏంటి నువ్వు? సర్లే, 4 చికెన్ సూప్ పట్రా. ఓకే మేడం. అలాగే. అమ్మమ్మ, నువ్వు చెక్ రాసివ్వు. నన్ను ఇన్సల్ట్ చేస్తావా స్వర్ణ? అమ్మమ్మ చెప్పింది వినాలిగా, ఇన్సల్ట్ అనుకోవద్దు. స్వర్ణ చెప్పింది కరెక్ట్. బాకీ చెప్పు, దాని రేట్ ఎంత? అది అది 1,25,00,000 ఇస్తుంది అంతే. 25 తగ్గించి 1,00,00,000కి చెక్ ఇవ్వమ్మమ్మా. బాగుంది. ఏం భాగి, నువ్వేమంటావు? నీ ఇష్టం, నేనేం మాట్లాడినా.
మేడం ఏయ్ స్టూపిడ్, బుద్ధి లేదా? సారీ మేడం. నువ్వా? ఈ వేషం ఏంటి? నన్ను అమ్మమ్మని ఫాలో అవుతున్నావా? ఎంత ధైర్యమే నీకు? ఏయ్ ఎందుకు ఇలా మా వెంట పడ్డా? మొద నష్టపుతానా? మేమిలా సరదాగా సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నావా? ఇలా మా వెంటపడి వేధించాలని ప్రతిజ్ఞ తీసుకున్నావా? ఇలా సర్వర్ వేషం సన్నాసి వేషం వేయడానికి సిగ్గులేదా నీకు? ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అంటే ఈ గెటప్పేనేమో మంగా. నీ బుద్ధి మారదా? అందుకే ఈ దరిద్రపు వేషం వేసావా? నీ దరిద్రపు చెస్లకి చెక్ పెట్టాలని ఈ అవతారం ఎత్తాను. పేకట్ట పేరున లక్షలు, గుర్రాల పేరున గాడిదల పేరున కోట్లు దోచేయాలని చూసే మీకు మీ దుర్మార్గ పాటలు కట్టించడానికే నేను ఈ గెటప్ వేశాను. రేసు గుర్రాల గురించి నీకేం తెలిసే? దోచుకుంటాయంటున్నావు. నా బాగా ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా? పోవే ముసలి గుర్రమా. ఇప్పుడు కోటి దక్కించుకొని రేపు ఆశ రేపి రేసులో దించి కోట్లకు ముంచుదామనా? చూడు భాగీరథి, నీ దొంగ వేషాలు పాపిష్టి పనులు మానుకో. లేకపోతే గుర్రాలని ఉరికించినట్టు నిన్ని ఊళ్ళోనే లేకుండా ఉరికించాల్సి వస్తుంది. ఏయ్ దాన్ని ఊళ్ళో నుంచి తరిమేయటం నీ వల్ల కాదు కదా, నీ బాబు తరం కూడా కాదు. చిల్లర వేషాలు, చిల్లర పనులు, చిల్లర మాటలు మానుకో. ఇంకోసారి ఇలా ఫాలో అయ్యి వెదవ తెలివితేటలు చూపిస్తే నిన్నింట్లోంచి తరిమేయాల్సి వస్తుంది. తాతయ్య గారు ఇచ్చిన పర్మిషన్ ఉంది. నన్నింట్లో నుంచి తరమడం నీ వల్ల కాదు. నువ్వు ఇంటికి కన్నం వేసే పనులు మానుకో. ఈ భాగీరథి నమ్ముకుంటే తర్వాత భవతి భిక్షాందేహి అని అడుక్కోవాల్సి వస్తుంది. ఛ! ఎక్కడైనా చిల్లర పంచాయతీలే. అమ్మమ్మ, దీన్ని ఏదో ఒకటి చేయాలి. లేకపోతే మనల్ని సుఖపడినివ్వదు, ప్రశాంతంగా బ్రతకనివ్వదు. సుఖ సంతోషాలని, ప్రశాంతతని, మనశ్శాంతిని లేకుండా చేస్తున్నది నువ్వు. మంగా, అందరూ మన్నే చూస్తున్నారు. దానికి సిగ్గు లేకపోవచ్చు, కానీ మనం బురద మీద రాయేయడం ఎందుకు? ముందుకి నుంచి వెళదాం పద. పదమ్మమ్మ. తల దించుకునేలా చేస్తుంది దయ్యం. సరేలే భాగి, నేను నీకు చెక్ ఇంట్లో ఇస్తాను. చెక్కు కాదు కదా, క్యాష్ కూడా అందనివ్వను. ఎంత ప్రయత్నం చేసినా అసలు రహస్యం అలాగే ఉండిపోయింది. చూద్దాం, ప్రయత్నం మానుకోకుండా ఉంటే దొంగ దొరక్కపోతుంది.